టీఎంసీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. గోదావరి నది పరవళ్ళు గలగలా పాదే గోదావరి ఆహ్లాదకరమైన వాతావరణంలో జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య సంకల్పంలో భాగంగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క సేవకు, శ్రమకు, సంకల్పానికి ప్రతీకగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఈ క్షేత్రం తలుచుకోగానే ఉగాది సంబరాలు గుర్తొస్తాయి. మరి ఈ సంవత్సరం 2026 మార్చి 13వ తేదీ నుండి 7 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి సంసిద్ధమవుతున్నారు ఇక్కడ మాస్టర్స్. మరి ఈరోజు మన ముందుకు ఇచ్చేశారు ద్రాక్షారామం వాస్తవ్యులు రామారావు గారు. సేవకు, విశేష ఆధ్యాత్మిక ప్రచారానికి ఆయన పెట్టింది పేరు. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్తో ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్న ఆ మాస్టర్ ద్వారా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ట్రస్ట్ వారు ఏ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారో అన్నీ తెలుసుకుందామా? ఓకే సార్, వెల్కమ్ టు పిఎంసి. నమస్కారం అండి. ముందుగా పితామహ పత్రిజీ గారి గురుగారైన పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలండి. నా పేరు రామారావు అండి. మాది ద్రాక్షారామం, కోనసీమ జిల్లా సార్. ఓకే సార్, మరి మీ యొక్క ధ్యాన ప్రయాణం, ధ్యాన పరిచయం, అలాగే పత్రి సార్తో మీ లైఫ్లో ఎటువంటి జర్నీ చేశారో కొద్దిగా షేర్ చేసుకోండి. నేను 2012లో ధ్యానంలోకి రావడం జరిగిందండి. అప్పటి వరకు ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవి అవి చేశాను. కానీ ఎక్కడున్నా బాడీ బాగుండేదండి. అంటే మెంటల్గా ఎక్కడైనా ఒక ఆలోచన మీద ఉండిపోయేవాడిని, వ్యాపారం మీద దృష్టితోటి. దాన్ని ఏ విధంగా ఎక్కడైనా అలాగా సినిమా హాల్కి వెళ్ళాం, అక్కడ ఎంజాయ్ చేయాలి, అక్కడ కూడా ఆలోచనతో ఉంటే ఎలాగా అన్న చర్చ్లో పత్రి సార్ పరిచయం అయిందండి 2012లో. మా షాప్ పక్కనే ఒక ఫ్లెక్సీ కడితే ధ్యానం ఉచితంగానే ఏర్పడింది. ఇప్పటి వరకు అన్ని డబ్బులతో చేస్తున్నాం కదా, ఉచితంగానే చెప్తామన్నారు. చూద్దాం. అంటే మీరు షాప్ ఉందన్నమాట? రెడీమేడ్ షాప్ ఉందండి. దాంతోపాటు రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? అంటే ఇది నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పొందిన ఆనందాన్ని 10 మందికి పంచాలి. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, ఆరోగ్యంగా, ఆనందంగా, అది 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో దీన్ని అలా పార్ట్ టైంగా తీసుకున్నానండి. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఉండడం వల్ల వాడు షాప్ చూసుకోవడంతో దాన్ని చాలా అద్భుతంగా అందరికీ ధ్యానాన్ని అందివ్వగలుగుతున్నాం. చాలా వండర్ఫుల్ సార్. మరి రామారావు గారు అంటే విశేష సేవకి ప్రతీక. ఎక్కడ ఈ గోదావరి జిల్లాలో ఎక్కడ విశేషమైన కార్యక్రమం జరుగుతున్నా అద్భుతమైన మీ సేవలు అందిస్తూ ఉంటారు, అంతేనా సార్? అవును సార్, నిజంగా అది పత్రిజీ గారు మాకు కల్పించిన భాగ్యం అండి. నిజంగా అద్భుతం సార్, నిజంగా. మరి పత్రిజీ గారి స్ఫూర్తితో మీరు ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్ టేకప్ చేశారా? దాని గురించి మీ యొక్క అనుభవాలని, అనుభూతులు పంచుకోండి. ఓకే సార్. 2017లో ద్రాక్షారామంలో నేను 3 అంతస్తుల మీద ఒక పిరమిడ్ కట్టాను సార్, శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. అది పత్రిజీ గారే వచ్చి ఓపెన్ చేశారండి. నేను అంటే పిరమిడ్ శంకుస్థాపన చేయడానికి ముందే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే ముహూర్తం పెట్టండి శంకుస్థాపనకి అంటే ఆయన అన్నాడు, పిరమిడ్ అయితే చాలా మంచిదట్రా. ఇప్పుడు ఆయన పురోహితులండి, ఆయన అన్నాడు, నాకు 10 సంవత్సరాల క్రితమే మా గురువు గారు చెప్పారు, దాంట్లో పడుకున్న ఆరోగ్యం అట అని. లక్కీగా నేనేదో ఆయన దగ్గర ముహూర్తానికి పెట్టుకోవడానికి వెళ్తే నాకు కూడా పిరమిడ్ కట్టించాలని అదే డేట్కి శంకుస్థాపన చేసి పత్రిజీ గారితో ఓపెన్ చేయించాలని చేయించారనమాట అండి. అదేవిధంగా పత్రి సార్ని తీసుకొచ్చి అక్కడ నా పిరమిడ్ కూడా ఓపెన్ చేశానండి. 2017 పిరమిడ్, మీ పిరమిడ్ రెండు ఎట్ ఏ టైం అండి. అంటే ఒక 20 నిమిషాల తేడాలు. అంటే ముహూర్తం పెట్టించే వ్యక్తితో కూడా కట్టించేసామండి. అది గురువుగారి అనుగ్రహం అనమాట అండి, నిజంగా చాలా. అయితే పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తున్నామండి. పత్రి సార్ ఒక్కసారి కళ్ళు మూసుకునే ధ్యానంలో ఉండగా శివుడు ఏడుస్తున్నాడు రా ధ్యానం లేక. అప్పుడు సీనియర్ మాస్టర్ని అడిగితే ఇక్కడ అంతా కొంచెం మరి అంత, అందులోని ద్రాక్షారామం అంటే దక్షిణ కాశీ అండి. అష్టదశ పీఠాల్లో 12వ శక్తి పీఠం, పంచారామాల్లో ఒకటి, త్రిలింగాల్లో ఒకటి. అలాంటి శక్తివంతమైన క్షేత్రంలో ధ్యానం లేదురా. అప్పటి నుంచి ఇంకా అది
భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని, అంటే ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉంటాయండి. హుహు. అంటే 27 నక్షత్రాలండి. ఒక నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. హుహు. పుబ్బ నక్షత్రం ఉందనుకోండి, ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, 4. అలా ఒక 4 పాదాలకైతే ఒక నక్షత్రం అండి. 27 నక్షత్రాలతోటి మనం పుట్టినా చనిపోయినా కూడా నక్షత్రాలు. హుహు. అది అలాంటివి ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయండి. దేశంలో ఎక్కడా లేవు. 27 నక్షత్రపాద శివాలయాలు చాలా శక్తివంతమైనవి. హుహు. అవి కొన్ని శిథిలమైపోతే మాకు ద్రాక్షారామం పక్కనే ఆదివారపేట బాలయోగి అండి. హుహు. ఆయన 12 సంవత్సరాలు ధ్యానం చేశారు. శ్రీ శ్రీ శివ బాలయోగి అనండి. అద్భుతం. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు అక్కడికి తీసుకెళ్ళేవారు ఆయన దగ్గరికి. హుహు. ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని ఆయన ఇలా శిథిలమైపోయిన శివాలయాలను కూడా ఆయన అలా కూర్చుని ఒక చోట కూర్చుని ధ్యానంలో చూసి ఎక్కడ ఆ శివాలయాలు శిథిలమైపోయినాయో ఆ ప్లేస్ చెప్పి మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేయించారండి. ఓకే. అద్భుతం. అవి ఏంటంటే అండి ప్రతిసారి ఏంటంటే ధ్యానమయం అవ్వాలి. ఇవన్నీ కూడా ఆ ధ్యానమయం అవ్వాలి. తర్వాత ఏంటంటే ప్రతి చోట కూడా నక్షత్రపాద శివాలయాలు ఉన్న 108 చోట్ల కూడా 108 పబ్లిక్ పిరమిడ్లు రావాలి. అబ్బో! అంటే ఆ ఆలయంలో, ఆ గ్రామంలో ఆ అందరూ ధ్యానమయం అయితే ధ్యానులు అయితే పబ్లిక్ పిరమిడ్లు రావాలి. ద్రాక్షారాన్ని 108/108 రావాలి. హుహు. మెగా పిరమిడ్ అన్న దాంతో ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని 2024లో రిజిస్టర్ చేయించామండి. అప్పటి వరకు మామూలుగా ప్రచారాలు అవి చేస్తున్నాం. రిజిస్టర్ చేయించి దానికి గౌరవాధ్యక్షులుగా సేత్ బాలకృష్ణ గారిని, మల్లిడి సూరారెడ్డి గారు అండి, కొమరపాలెం సూరారెడ్డి గారిని హుహు. వారు ఉన్నారు. నేను ప్రెసిడెంట్ అండి. ఇంకొకళ్ళు మండపేట గీతాలక్ష్మి గారు అని వైస్ ప్రెసిడెంట్గా ఒక టీం ఫామ్ చేసి రిజిస్టర్ చేయించి ప్రతి సోమవారం కూడా ఒక గ్రామం వెళ్తామండి. హుహు. ఒక 70-80 మంది 2-3 వ్యాన్లతో వెళ్ళి అక్కడ ఇంటింటి శివాలయంలో సంకల్ప ధ్యానం చేసి అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్తామండి. అంటే పాంప్లెంట్ ఇచ్చి వచ్చేయడం కాదండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం గురించి చెప్పి వాళ్ళ చేత ధ్యానం చేయించి 10-20 నిమిషాలు అలాగా చేయించి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఊరంతా చేసి మళ్ళా 2 to 4 శివాలయం దగ్గర క్లాస్ పెడతామండి. వచ్చిన వాళ్ళకి చెప్తాం. ఇవి చూడండి, ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళలో తాళరేవు డాక్టర్ గారు, దుగుదూరు డాక్టర్ గారు, కాజులూరు డాక్టర్ గారు వీళ్ళందరూ వస్తారండి. అంటే ఆ గ్రామాల్లోనే వీళ్ళు పేషెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ఇదివరకు కన్నా ఇప్పుడు అద్భుతంగా ఉంది. పత్రిజీ గారు ఇక్కడ ఉన్నప్పుడు వస్ట్ గౌతంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు ఆయన చైతన్యం అండి. నిజంగా అద్భుతం సార్. ఏమీ చేత కాదండి నాలాటోడు. అటువంటిది ఒక సంకల్పంతో నేనుగా చేసేది ఆయన ఉన్నారు అన్న ఏ పని చేసినా ఆ పనిలో అద్భుతమైన ఆనందం పొందుతున్నామండి. ఇది వరకు నేను పొందలేనిది. అంటే ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ పని మీద అయినా వ్యాపారం మీద ఉంటుంది దృష్టి అనుకున్నది ఇప్పుడు చిన్నపిల్లల ఉందండి. ఆ వస్తువుతో ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆ కుర్రోడు దాని మీద ఉంటుంది దృష్టి అంతా. అదే విధంగా నేను ఏది కోరుకున్నాను అది వచ్చింది సార్. నిజంగా అద్భుతం అండి. నిజంగా నడిచే సాయినాథుడు అండి ఆయన. మామూలు అంటే ప్రతి సోమవారం పిరమిడ్ మాస్టర్స్ అందరూ గ్యాదర్ అవుతారు. ఎంతమంది గ్యాదర్ అవుతారు సార్? ఒక 70 నుంచి 100 వరకు ఉంటారండి. ఆ శివాలయంలోకి వెళ్ళి ధ్యానం చేసి అందరు కలిపి ఆ ఊర్లో ప్రచారం చేసి మొత్తం ఇంటింటికి తిరుగుతారు. ప్రచారం చేసి మళ్ళీ క్లాస్ పెడతారా సార్? క్లాస్ పెడతామండి 2 to 4 ప్రతి సోమవారం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే అండి, ముందు సప్తాహాలు పెడతామండి 7 రోజులు. అంటే ఆ మరుసటి రోజు నుంచి మాస్టర్లు వెళ్తారు అక్కడ. ఏ గుడి దగ్గర వాళ్ళు చెప్తారు కదండి, అక్కడ 7 రోజులు, 11 రోజులు, 21 రోజు అలా చేస్తూ మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళని గ్యాదర్ చేసుకుని వాళ్ళని క్లాసులకి ఇప్పుడు ద్రాక్షారం అది ధ్యాన భీమఖండం కేంద్రం ఉందండి, సెంటర్ ఉంది. అక్కడ క్లాసులు పెట్టినా ఎక్కడ క్లాసులు పెట్టినా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం. అదే విధంగా అద్భుతంగా ఇదంతా కూడా కోనసీమ జిల్లాలోదండి, వెస్ట్ గౌతమ్ ఉన్న దీనిలోదే. ఓకే. ఇవన్నీ అంటే వెస్ట్ గౌతమ్ చుట్టుపక్కలే అండి. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ సార్. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎందుకంటే క్షేత్రాలని యాక్టివేట్ చేయడం అనేది, ఎందుకంటే ఎనర్జీ సెంటర్స్ ఆల్రెడీ ఎనర్జీ ఉంది, దాన్ని ఇంకా రియాక్టివేట్ చేయడం అంటేనే అద్భుతమైన వర్క్. అవును సార్. ఎందుకంటే ఆల్రెడీ ఎందరో యోగులు సాధన చేసిన ప్లేస్. అవును ఆ సార్. గుడి క్షేత్రాలని అంటే 108 నక్షత్రాలు బేస్ చేసుకొని అంటే ఎంతో సాధన జరుగుతుంటుంది, ఎంతో ఎనర్జీని నిక్షిప్తం చేస్తుంటారు. కాబట్టి అందులోనూ గోదావరి నది అంటేనే ఎందరో యోగులు, గురువులు సాధన చేసిన ప్లేస్లో ఈ క్షేత్రాలు కట్టారంటే ఎంతో విశిష్టత ఉంటుంది. వాటిని యాక్టివేట్ చేయడం అంటేనే అద్భుతమైన ప్రాజెక్ట్. మరి రామారావు గారు అంటేనే సేవకు ప్రతీక.
అంతేనంటారా? అంత గురువుగారి అనుగ్రహం అండి అంతే. మరి మీ సేవలో ఎన్నో చోట్ల అద్భుతమైన సేవలు మేము చూసాం. మరి ఈ వశిష్ఠ గౌతమికి అనుసంధానంగా మీ ప్రయాణాన్ని పంచుకోండి. ఇక్కడ 2021 నుంచి ఉగాది వేడుకలు గురువుగారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. అంటే జీవనదండి. ఇక్కడ ఈ దేశంలో ఎక్కడా కూడా ఆహ్, ఈ నది పక్కనే పిరమిడ్ రావడం అన్నది అద్భుతం అండి. అంతా అవును. ప్రకృతి నిజంగా అద్భుతం ఇది. హ్మ్. అది గురువుగారిచ్చిన గిఫ్ట్ అనమాట అండి ఇది. హ్మ్. మాకు మదర్ పిరమిడ్ అనమాట అండి ఇది. అవును. హ్మ్. దాని మీద ఏంటంటే ఎవరొచ్చినా గోదావరిలో స్నానం గాని, పిరమిడ్‌లో ధ్యానం. ఇది ఒక పిరమిడ్ అనేది ఏదో ధ్యానం చేసుకుని ఎళ్ళేది. ఇది అలా హ్మ్. కాదండి. గోదావరిలో కూడా జీవనదిలో స్నానాలంటే అవును. అద్భుతం కదా సార్ నిజంగా. ప్రకృతిలో ఉండడానికి ఉగాదికి 7 రోజులు కూడా హుహు. 10 రోజులు ఉంటామండి ఇక్కడ. హుహు. మొత్తం సర్వం మర్చిపోతాం. ఇంక వ్యాపారం ఏమి జంతనయి ఏమి ఉండవండి. ఓకే. అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం సార్ హుహు. నిజంగా. ప్రొద్దుటే తెల్లవారుజాముని స్నానం చేసేస్తామండి. మళ్ళా మధ్యాహ్నం చేస్తాం. మళ్ళా నైట్ చేస్తాం. హుహు. సేవ చేస్తూ. ఆహా! ఎంత ఎనర్జీ సార్. అక్కడ ఎంత పని చేసినా అలసట ఉండదండి అసల. హుహు. హుహు. భౌతికంగా ఇంటిలో ఏదన్నా చేసుకున్నా కొంచెం అలసట అది అనిపింతది. ఇది ఇంకా హుహు. ఎనర్జీ. అందులోని అందరూ మంచి అద్భుతమైన ఆలోచనతోటి ఉంటారు కదా సార్. వేరే అవును. ఆలోచనలేమి ఉండవు. దాని మీద ఏంటంటే అద్భుతం సార్ నిజంగా. మాకు జీవితానికి అద్భుతమైన వరం అండి. యెస్ నిజంగా. సార్. ఎక్కడ చెయ్యాలన్నా. చాలా బావుంది సార్. మరి పిరమిడ్ సొసైటీలో మెగా పిరమిడ్స్ అద్భుతమైన క్షేత్రాలంటే బెంగుళూరు పిరమిడ్. మొదట్లో అదంతా చెట్లు, అడవి. ఇప్పుడెలా ఉంది? అవునండి. అద్భుతంగా తీర్చిదిద్దబడింది. అలాగే కడతాల్ అక్కడ మొత్తం కొండలు, కోనలు. అటువంటిది ఇప్పుడెంత సుందరమైన నందనవనంగా తయారైంది. రేపు ఫ్యూచర్‌లో ఇంకా అద్భుతంగా తయారవబోతుంది. టీఎస్ఎస్ఎంకే హెడ్ క్వార్టర్ కదా సార్. హెడ్ క్వార్టర్స్. పత్రి శక్తి స్థల్ ఉంది. శక్తి స్థల్. హ్మ్. అద్భుతం. అలాగే ఇప్పుడు వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. హ్మ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిరమిడ్. హ్మ్. రేపొద్దున ఈ క్షేత్రం ఎలా తయారవబోతుందనుకుంటున్నారు? పత్రి సార్ విజన్ ఏ విజన్‌తో ఇక్కడ రావాలనుకుంటారు? ఇక్కడ ఏమీ లేనప్పుడే ఆయన గోదావరి బ్రిడ్జ్ మీదెళ్తూ అక్కడ పిరమిడొస్తది, పిరమిడొస్తదన్నారటండి. హుహు. అద్భుతం అండి. నిజంగా ఇలాంటి కట్టడం ఆసియా ఖండంలోనే లేదు. హుహు. ఆహ్, ఆ సిమెంట్ కన్‌స్ట్రక్షన్ తోటి ఇంత అద్భుతంగా హుహు. ఎక్కడా లేదు. అయితే ఇంకా విశిష్టం ఏంటంటే కింగ్ చాంబరు, క్వీన్ చాంబరు, క్రిస్టల్ చాంబరు, మెర్క్యూబా, శ్రీచక్రం హుహు. ఇవి నిజంగా 1, 2 సంవత్సరాల్లో అయిపోతాయనుకుంటున్నానండి. ఇంచుమించు పుష్కరాల నాటికి. హుహు. కానీ అద్భుతం సార్. ఇంతవరకు ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. హుహు. కానీ ఇది ఎవరైనా వచ్చారంటే ఆ అనుభూతిని పొందాలండి. హుహు. జీవనది పక్కన పిరమిడ్. యెస్. ఆ పిరమిడ్‌లో ఇంతటి అద్భుతాలు. హుహు. ఉండే కొలది కూడా ఇదంతా సెంట్రల్ ఏసీ అవుతదటండి. మొత్తం పవర్ సోలార్ ప్యానెల్స్. సోలార్ ప్యానెల్స్ తోటి ఓకే. చేస్తారటండి. సోలార్ ప్యానెల్స్ తోటి చేస్తే మొత్తం సెంట్రల్ ఏసీ హుహు. మనం ఇది ఉపయోగించుకోగా ఇంకా దీనికి ఆహ్, ఖర్చులకు సర్ప్లస్ కూడా ఉపయోగపడతదండి. సర్ప్లస్‌గా వచ్చే మిగులు ఆ! మిగులు విద్యుత్తుని గవర్నమెంట్‌కి అమ్మొచ్చనమాట. దీనిలో గ్రంథాలయాలు గాని, అకామిడేషన్ గాని, ఫుడ్ హుహు. గాని ఉండే కొలది ఇది ఏంటంటే మనం ఎక్కడో తిరుపతి ఇలాగ అనుకుంటున్నాం కదండీ హుహు. క్షేత్రాలు. అంతకన్నా అద్భుతంగా ఉంటది సార్. అవి సూపర్. ఓన్లీ భక్తిపూర్వకంగా ఒక తృప్తి. హుహు. తిరుపతి వెళ్ళొచ్చామంటే. ఇదేంటంటే ఆరోగ్యం ఆనందం ఇస్తదండి. హుహు. ఆరోగ్యాన్నిస్తది. హ్మ్. జ్ఞానాన్నిస్తది. యెస్. విచక్షణనిస్తది. ఎటువంటి స్థితిలో ఉన్నా దాన్ని ఎదుర్కొనే మనోధైర్యం ఇస్తదండి. యెస్. సారు ఏదో శక్తిపాతం చేసేసి చేసేయొచ్చు. అలా మ్యాజిక్‌లెక్కడ చేయలేదు సార్. హుహు. అంటే మన ఎనర్జీని మనకు గుర్తు చేశారండి. యెస్. నిజంగా అద్భుతమైన వ్యక్తి సార్ ఆయన. మామూలు వ్యక్తి కాదు సార్. ఆయన శక్తి. ఇప్పుడు అవును. ఏ చిన్న హ్మ్, శాకాహార ర్యాలీ చేసినా 500 మంది, 1000 మంది ఈజీగా వచ్చేస్తున్నారు. ఇదివరకు 100 హుహు. మందిని పోగేసుకోవడానికి ఎంతమంది ఫోన్‌లు చేయవలసొచ్చేదో. హుహు. అంటే ఆయన శక్తి, చైతన్యం అమ్మ అద్భుతం సార్ నిజంగా. యెస్ సార్. ఒక వ్యక్తి అనుకునేవాళ్ళం. హుహు. కాదండి. ఆయన చైతన్యమే. అవును. నాలాంటి సామాన్యుడిని కూడా ఒక ఉత్సాహంగా చేయడానికి ప్రాకులాడి ఇప్పుడు ద్రాక్షారాన్ని 108/108 రావాలి సార్. హుహు. ఆ ప్రాజెక్టు చాలా పెద్దది. అంటే హుహు. నాలాంటి సామాన్యుడు చేయలేనని భయం లేదండి. ధైర్యం ఉంది. హుహు. అది లోక కళ్యాణం గురించి హుహు. కంపల్సరీ జరుగుతదది. ఎందుకు ఓకే. జరగదు? గురువులు చేస్తారు సార్. యెస్. మంచి చేస్తే వాళ్ళే ఉన్నారు కదండీ! అవును. ఓకే. మరి రామారావు గారంటేనే విశేష ప్రచారం, విశేష సేవకు ప్రతీక. మరి ఇక్కడ టీమ్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న
మాస్టర్స్ని ఎలా ఆహ్వానించబోతున్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఏ విధమైన ప్రణాళికలు నిర్వచిస్తున్నారు తెలియచేయండి సార్. ఓకే సార్. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి అది మాస్టర్లు వెళ్తున్నారండి. పిఎంసి ద్వారా అద్భుతమైన ప్రచారం జరుగుతుంది. మ్హూ. 2026 మార్చి 13 నుంచి జరిగే ఉగాది వేడుకలకి మ్హూ. అద్భుతంగా. అలాగేంటంటే మేము కూడా ప్రతి గ్రామం తిరుగుతామండి. మ్హూ. ప్రతి గ్రామం తిరిగి ఇప్పుడు మెడిటేషన్‌లోకి వచ్చిన వాళ్ళని కంపల్సరీ ఒక బుక్కు డొనేషన్‌లు గానీ ఏదైనా సరే మీ కుటుంబ సభ్యుల చేత చేయించండి. ఎక్కడికో తిరిగేవలసిన అవసరాలు ఏమి లేవండి. మాస్టర్‌లందరినీ కూడా ఇన్వైట్ చేస్తారండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళని ఇతర రాష్ట్రాలకు కూడా ఎళ్తా ఉంటారు. మేము మాత్రం జిల్లాల్లో తిరుగుతామండి. ఆహ్, ప్రచార వాహనాలున్నాయండి. కంపల్సరీ ఒక 10 మంది ఎళ్తూ ఉంటాం. ఆ గ్రామంలో ఉగాది వేడుకలు రండి. ప్రతి ఒక్కరూ రండి. ఆహ్, అది ఇన్వైట్ చేయడం అండి. ఇక్కడేంటంటే ఎంతమందొచ్చినా కూడా ఒక 6000 మంది వరకు కూడా అకామిడేషన్ గానీ, ఫుడ్ గానీ, ప్రొద్దుటే టిఫిన్ గానీ, భోజనం గానీ, నైట్ భోజనం గానీ, అకామిడేషన్ గానీ అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతది సార్. మ్హూ. అందులోని ఉభయ గోదావరి జిల్లాలంటేనే రుచులకి, ఆప్యాయతలకి అన్నిటికి కూడా దానిలో చాలా విశిష్టంగా ఉంటదండి. షడ్రుచులతోటి ఉంటాయండి. ఆత్రేయపురం పూతరేకులు గానీ, తాపేశ్వరం కాజాలు గానీ, మ్హూ. ఇవన్నీ కూడా ప్రతిరోజు అన్ని రకాల ఐటెమ్స్ తోటి ఒక పండగ వాతావరణంలో వచ్చినోళ్ళు ఏంటంటే అద్భుతంగా ఇక్కడ మనకు గోదావరి ఉందండి. మ్హూ. గోదావరిలో బోట్ షికార్ అన్నీ ఫ్రీ. మ్హూ. స్నానాలు ఫ్రీ. ఓకే. ఆళ్ళు వచ్చినోళ్ళు రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. ఇక్కడికొస్తే కుటుంబంతో సహా వారం రోజులు ఎక్కడైనా తిరిగితే వేలు ఖర్చవుతాయండి. ఇక్కడ రూపాయి ఖర్చు అక్కర్లేదు. వాళ్ళ దారి ఖర్చులతోటొత్తే. మ్హూ. అందంగా మా కుటుంబానికి మా సోదరి వస్తే ఎలా చూసుకుంటామో అంతటి ఆప్యాయతతో చూసుకుంటామండి ఎవరిని వచ్చినా. ఆ రిసీవింగ్‌లో గాని. మరి ఈ ప్రాంత వాస్తవ్యులుగా ద్రాక్షారామంలో ఉంటూ ఈ ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. అంటే ఇక్కడ స్థల విశేషాలు మీకు తెలుసుంటుంది. ఇంత మహాక్షేత్రం ఇక్కడ పత్రిసారి తలపెట్టారంటే ఈ స్థలం యొక్క విశిష్టత కానీ, ఈ స్థలం యొక్క పురాణం ఏమైనా ఉంటే తెలియచేయండి సార్. ఇక్కడ వశిష్ఠులు, గౌతములు ధ్యానం చేసిన ప్లేస్ అండి. అందుకనే ఇక్కడ గోదావరి పాయ, వశిష్ఠ, గౌతమి నది పాయల దగ్గర ఉందండి ఇది. మ్హూ. పేరవరం అన్నది. అంతటి విశిష్టమైన ప్రాంతం ఇది ఇది. తర్వాత ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ఉంటాది. అన్ని అరటి తోటలు, కొబ్బరి తోటలు, ప్రకృతిమయంగా ఉంటది. ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదండి అసలు. మ్హూ. ఎవరొచ్చినా ఫ్యామిలీ తోటి అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ సార్. అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది సార్. మరి అందరూ పిరమిడ్ మాస్టర్స్ ఆహ్, ఉగాది ధ్యాన సంబరాలకి సిద్ధపడిపోతున్నారు. ఎస్పెషల్లీ ఉగాది సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ యొక్క ప్రేమల్ని, ఆతిథ్యాన్ని అందుకోవడానికి ఉగాది రుచులతో పాటు ఇక్కడ జరిగే అద్భుతమైన కార్యక్రమాలు సిద్ధపడిపోతున్నారు. కాబట్టి మరొకసారి మీ మాట ద్వారా అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించండి. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం అండి. 2026 వశిష్ఠ గౌతమి పేరవరంలో మార్చి 13 నుంచి 19 వరకు జరిగే ఉగాది వేడుకలకి అందరూ నేను ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రావాలి కుటుంబ సమేతంగా. ప్రతి ఒక్కరూ వచ్చి అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను అందరూ పొందాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ద్రాక్షారామం వాస్తవ్యులు రామారావు గారు. ఇక్కడ సేవకు ప్రతీక రామారావు గారు. ఏ కార్యక్రమం కానీ విశేష సేవలు అందిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉగాది సంబరాల సందర్భంగా మార్చి 13 నుండి 19 తేదీ వరకు జరిగే ఈ ప్రోగ్రాం కోసం ఇక్కడ నిర్వాహకులు ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ ఎంతో అద్భుతమైన ప్రణాళికలతో, ఎన్నో అద్భుతమైన ఏర్పాట్లతో ముందుకు వస్తున్నారు. మనం అందరం సిద్ధపడదాము. ఈ అద్భుతమైన కార్యక్రమాలు పాల్గొందాం. ఇక్కడ మరిన్ని విశేషాలని ఇక్కడ ఉన్న ట్రస్టీస్ ద్వారా, నిర్వాహకుల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉందాము. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.